వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఏపీలో వార్ వన్ సైడే, డౌటే లేదు. ఏపీలో జనం డిసైడ్ అయిపోయారు. సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా సరే చివరి నిమిషం వరకు ఎవరికి ఓటు వేయాలన్న నిర్ణయం తీసుకోకుండా వేచి చూసే తటస్థ ఓటర్లు ఉంటారు. సాధారణంగా ఎన్నికల ఫలితాలు ఆ తటస్థ ఓటర్లు మొగ్గు చూపిన పార్టీ లేదా కూటమికే సానుకూలంగా ఉంటాయి. అయితే ఆశ్చర్యకరంగా ఏపీలో ప్రస్తుతం తటస్థ ఓటర్లు అనేవారే లేకుండా పోయారు. జగన్ అరాచక అస్తవ్యస్త పాలన కారణంగా తటస్థ ఓటర్లు ఇప్పటికే తాము ఎటువైపు ఉండాలన్న నిర్ణయం తీసేసుకున్నారు. దాంతో రాష్ట్రంలో పరిస్థితి ఎలక్షన్ వార్ వన్ సైడ్ అయిపోయిందన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరంలో అధికార వైసీపీ చేతులెత్తేసిందా అనిపించేలా రాష్ట్రంలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల హీట్ పీక్స్ చేరిన ఈ సమయంలో సాక్షాత్ ముఖ్యమంత్రి బస్సు యాత్రకు జనస్పందన అంతంత మాత్రంగా ఉండటం, అదే సమయంలో విపక్ష నేత ప్రజాగళం సభలకు జనం పోటెత్తుతుండడం చూస్తుంటే జనం మూడు ఏంటన్నది అర్థమైపోతోంది. అదే సమయంలో పలు మీడియా సర్వే సంస్థలు వెలువరించిన సర్వేలు కూడా ఏపీలో తెలుగుదేశం కూటమి సునామీ ఖాయమని చెబుతున్నాయి. 1-2 అని కాదు, ఇప్పటి వరకు వెలువడిన దాదాపు అన్ని సర్వేలు కూడా తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఒక సర్వేను మించి మరో సర్వే కూటమి గెలిచే స్థానాల సంఖ్య పెచ్చుగా ఉంటుందని చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఏపీ ఎన్నికలకు సంబంధించి దాదాపు 10 సర్వేలు వెలువడ్డాయి. అన్ని సర్వేలు కూడా కూటమి విజయాన్ని ఖరారు చేస్తున్న విధంగానే ఫలితాలు వెలువరించాయి. ఇండియా టుడే సర్వే తెలుగుదేశం కూటమి 17 లోక్సభ స్థానాల్లో విజయకేతనం ఎగురువేస్తుందని, వైసీపీ 8 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. ఇక ఇండియా టుడే గతంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం మరోసారి తథ్యమని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో పరిస్థితులపై వాస్తవాన్ని గ్రహించి ప్లేటు పెరాయించింది. ఇక CNN న్యూస్ నిర్వహించిన సర్వే తెలుగుదేశం కూటమి 18 లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని, అధికార వైసీపీ కేవలం 7 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇక ఇండియా టీవీ నిర్వహించిన సర్వే కూడా ఇండియా టుడే ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇండియా టీవీ సర్వే ప్రకారం తెలుగుదేశం కూటమి 17 లోక్సభ స్థానాల్లోనూ, అధికార వైసీపీ 8 స్థానాల్లోనూ గెలిచే అవకాశాలున్నాయని పేర్కొంది. న్యూస్ ఎక్స్ సర్వే అయితే తెలుగుదేశం కూటమికి 18, వైసీపీకి 7 లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఏబీపీ న్యూస్ అయితే వైసీపీ కేవలం 5 లోక్సభ స్థానాలకే పరిమితమవుతుందని, తెలుగుదేశం కూటమి 20 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేసింది. జనమత్ పోల్స్ నిర్వహించిన సర్వే తెలుగుదేశం కూటమికి 17, వైసీపీకి 8 లోక్సభ స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వేలో తెలుగుదేశం కూటమికి అత్యధికంగా 23 లోక్సభ స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తేల్చింది. అధికార వైసీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. పీపుల్స్ రైట్ సంస్థ సర్వే ఫలితం కూడా సరిగ్గా ఇలానే ఉంది. అధికార వైసీపీ 2 స్థానాలకే పరిమితమవుతుందని, తెలుగుదేశం కూటమికి 23 లోక్సభ స్థానాల్లో జయకేతనం ఎగురవేయడం ఖాయమని పీపుల్స్ రైట్స్ సర్వే పేర్కొంది. ఇక పైనీర్ పోల్ అయితే తెలుగుదేశం 18 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని, వైసీపీ 7 స్థానాలకే పరిమితమవుతుందని తేల్చింది. ఇండియన్ న్యూస్ సర్వే కూడా ఇదే ఫలితం వెలువరించింది. ఇక జీ న్యూస్ అయితే తెలుగుదేశం కూటమికి 17, వైసీపీకి 8 లోక్సభ స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇలా ఏపీ ఎన్నికల విషయంలో అధికార వైసీపీకి ఎటువంటి అవకాశం లేదని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయి. ఈ సర్వేలన్నీ రాష్ట్రంలో ప్రజల మూడు ఎలా ఉందన్నది పట్టి చూపాయి. అయితే 5 ఏళ్ల కిందట అద్భుత మెజారిటీతో ఘన విజయం సాధించిన వైసీపీని కేవలం 5 ఏళ్లలో ఇంతటి స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి ఈ 5 ఏళ్లలో జగన్ సర్కార్ సాగించిన ప్రజా వ్యతిరేక పాలనే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా పోలీసు పాలన సాగిందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది. జగన్ సర్కార్ అభివృద్ధిని విస్మరించి కేవలం బటన్ నొక్కుడు ద్వారా సొమ్ముల పందేరమే
పాలన అన్నట్లుగా వ్యవహరించింది. దానికి తోడు అభివృద్ధి గురించి ప్రశ్నించినా, హక్కుల కోసం గళమెత్తినా వారిపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోవడంతో ప్రజలపై విపరీతంగా పన్నుల భారం మోపింది. లబ్ధి అంటూ పావలా పందేరం చేసి రూపాయిని పన్నుల రూపంలో లాగేసిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. దాంతో పథకాల లబ్ధిదారులపై కూడా జగన్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, ప్రజల హక్కులను కాలరాయడం వంటి చర్యల కారణంగా సమాజంలోని ఏ వర్గమూ జగన్ పాలన పట్ల సానుకూలంగా లేని పరిస్థితి నెలకొంది. దాన్ని సర్వేలన్నీ ఎత్తి చూపాయి. 5 ఏళ్ల పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత పాలన సాగించారని, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు కూడా కనిపించడం లేదని, జగన్ పాలనలో సమాజంలోకి ఏ ఒక్క వర్గము కూడా సంతోషంగా లేదని ఈ సర్వే ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. జగన్ అస్తవ్యస్త అరాచక పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, అన్ని వర్గాల వారు ఏకతాటిపైకి వస్తూ వైసీపీ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నారని సర్వేలు ఫలితాలు నిర్ద్వందంగా సూచిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజాదరణ కరువైంది. ఇక వైసీపీ కార్యకర్తలు సైతం బస్సు యాత్రలో పాల్గొనేందుకు ఆసక్తిని చూపడం లేదు. వీటన్నిటిని బట్టి చూస్తే రానున్న రోజుల్లో అంటే పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ వైసీపీ గ్రాఫ్ మరింత దిగజారడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.